దేవుని కృపను బట్టి దేవుని వాక్యములో నుండి మనము ఏస్కేలు గ్రంథ ధ్యానాలు చేస్తున్నాం. ఈరోజు కూడా ఏస్కేలు గ్రంథం 43వ అధ్యాయం మొదటి నుండి 9 వచనాలు చదువుకుందాం. ఏస్కేలు గ్రంథం 43వ అధ్యాయం 1 నుండి 9 వచనాలు. తరువాత అతడు తూర్పు తట్టు చూచు గుమ్మమునకు నన్ను తోడుకొని రాగా, ఇశ్రాయేలీల దేవుని ప్రభావము తూర్పు దిక్కున కనబడెను. దాని నుండి పుట్టిన ధ్వని విస్తార జలముల ధ్వని వలె వినబడెను. ఆయన ప్రకాశము చేత భూమి ప్రజ్వరిల్లెను. నాకు కనబడు దర్శనము పట్టణమును నాశనము చేయుటకై నేను రాగా నాకు కనబడిన దర్శనము వలె నుండెను. మరియు కేబారు నది దగ్గర నాకు కనబడిన దర్శనము వంటి దర్శనములు నాకు కనబడగా నేను సాగిలపడితిని. తూర్పు తట్టు చూచు గుమ్మ మార్గమున యెహోవా తేజోమహిమ మందిరములోనికి ప్రవేశించెను. ఆత్మ నన్ను ఎత్తి లోపటి ఆవరణంలోనికి తీసుకుని రాగా, యెహోవా తేజోమహిమతో మందిరము నిండి ఉండెను. మందిరములో నుండి ఒకడు నాతో మాటలాడినట్టు నాకు శబ్దము వినబడెను. అప్పుడు నా యొద్ద నిలిచిన వాడు నాతో ఇట్లనెను: నరపుత్రుడా, ఇది నా గద్దె స్థలం, నా పాదపీఠం. ఇక్కడ నేను ఇశ్రాయేలు మధ్య నిత్యమును నివసించెదను. వారు ఇకను జారత్వము చేసి తమ రాజుల కళేబరములకు ఉన్నత స్థలములను కట్టి తామైనను తమ రాజులైనను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకయుందురు. నాకును వారికి నీ మధ్య గోడ మాత్రముంచి నా గడప దగ్గర వారి స్థలముల గడపలను, నా ద్వారబంధముల దగ్గర వారి ద్వారబంధములను కట్టి తాము చేసిన హేయక్రియల చేత నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకై వారు హేతువులైరి గనుక నేను కోపావేశుడనై వారిని నాశనము చేసి తిని. వారు జారత్వము మాని తమ రాజుల కళేబరములను నా యొద్ద నుండి దూరమునకు కొనిపోయిన ఎడల వారి మధ్యను నేనెల్లప్పుడూ నివసింతును. చదవబడిన ఈ లేఖనం కొరకు ప్రార్థన చేద్దాం. జీవాధిపతి అయిన మా దేవా, కనికర సంపన్నుడా, కృపా సత్య సంపూర్ణుడా, అద్వితీయ సత్యదేవుడా, ఆరాధ్య దైవమా, మహోన్నతుడా, మహిమోన్నతుడా, నిత్య నివాసి అయిన మా దేవా, మీకు స్తోత్రములు. మీ కార్యములు గొప్పవి, మీ క్రియలు ఉన్నతమైనవి, ఆశ్చర్యమైనవి. అవి మా పక్షంగా జరిగించడానికి మీరు ఇష్టపడి చేసిన ప్రతి పుణ్యకార్యము కొరకు స్తోత్రములు. చదవబడిన ఈ లేఖన భాగమును దీవించి మా అందరితో తేటగా సూటిగా మీరు మాట్లాడి మీకు రావలసిన మహిమ ఘనత ప్రభావములను ఆరోపించుకుంటారని కోరుచు మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున వేడుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న దైవ లేఖనములో తేటగా గమనించాల్సినటువంటి సత్యం, ఈ అధ్యాయములో ముఖ్యముగా దేవుని ప్రభావ దర్శనం కనబడుతుంది. దేవుని ప్రభావ దర్శనము కనబడుతుంది. ఇందులో 27 వచనాలు ఉన్నాయి. ఈ 27 వచనాలలో 1 నుండి 9 వచనాలు తేజోమహిమ మందిరములో ప్రవేశించుట. తేజోమహిమ మందిరములో ప్రవేశించుట. 10 నుండి 17 వచనాలు మందిరము యొక్క విధులు నేర్పుట. మందిరము యొక్క విధులు నేర్పుట. 13 నుండి 17 వచనాలు బలిపీఠం. 13 నుండి 17 వచనాలు బలిపీఠం. 18 నుండి 27 వచనాలు 18 నుండి 27 వచనాలు బలిపీఠము ప్రతిష్ఠించుట.
బలిపీఠము ప్రతిష్ఠించుట. జాగ్రత్తగా విన్నట్లయితే 1 నుండి 9 వచనాలలో ఒకటి నుండి 9 వచనాలు తేజో మహిమ మందిరములో ప్రవేశించుట. తేజో మహిమ మందిరములో ప్రవేశించుట. అక్కడ మనము చూచినట్లయితే తరువాత అతడు తూర్పు తట్టు చూచు గుమ్మమునకు నన్ను తోడుకొని రాగా అని మనం చూస్తున్నాం. ఇశ్రాయేలీల దేవుని ప్రభావము తూర్పు దిక్కున కనబడెను అని 1-2 వచనాలలో మనము చూస్తాం. భక్తులు ఆయా సమయాలలో దేవుని ప్రభావమును చూచెదరు అని దేవుని ప్రభావము తూర్పు దిక్కున కనబడినట్లు వారు చూచినట్లు చూస్తున్నాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. అలాగే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన 21:12. దాని నుండి పుట్టిన ధ్వని విస్తార జలముల ధ్వని వలె ఉండెను అన్నాడు కదా. దాని నుండి పుట్టిన ధ్వని విస్తార జలముల ధ్వని వలె ఉండెను. ఆయన ప్రకాశము చేత భూమి ప్రజ్వరిల్లెను అన్నాడు. ఇక్కడ మనము గమనించినట్లయితే మన ప్రియ ప్రభు స్వరము కూడా, మన ప్రియ ప్రభు యొక్క స్వరము కూడా అలాంటిదే. మన ప్రియ ప్రభు స్వరం ఎంత గొప్ప స్వరమో ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. ఆయన స్వరం విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను అన్నాడు ప్రకటన 1:15లో. నిజమే, ఆయన స్వరము యొక్క వివరం మనము తేటగా గమనించినప్పుడు ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 3-4 వచనాలలో కూడా సింహము గర్జించునట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలికెను. గమనించారా ఆయన స్వరం ఎంత గొప్పదో? కనుక యెహెజ్కేలు గ్రంథములో దాని నుండి పుట్టిన ధ్వని విస్తార జలముల ధ్వని వలె ఉండెను. ఆయన ప్రకాశము చేత భూమి ప్రజ్వరిల్లెను అని మనము చూస్తున్నాం. ప్రియులారా, దేవుని వాక్యములో మనము పేటగా విన్నప్పుడు ప్రభు మొదటిసారి ఎలా వచ్చాడు? ఆయన గొర్రె పిల్లగా వచ్చాడు. మెల్లని స్వరం, సాధు జంతువు, మృదువైన వాడు, నోరు తెరువని బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రె పిల్లల మౌనంగా ఉన్నాడు. ఇప్పుడు రెండవసారి ఎలా వస్తున్నాడు? ఆయన కొదమ సింహమై వస్తున్నాడు. కొదమ సింహమై వస్తున్నాడు. మొదటిగా వచ్చినప్పుడు రక్షకుడుగా వచ్చాడు. ఇప్పుడు రెండవసారి ఆయన తీర్పరిగా రానయ్యున్నాడు. రెండవసారి ఆయన తీర్పరిగా రానయ్యున్నాడు. ఆయన ప్రకాశము చేత భూమి ప్రజ్వరిల్లెను. మన ప్రభువు వెలుగై ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ వెలుగై ఉన్నాడు.
మొదటిగా వచ్చినప్పుడు లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాడు కదా. యోహాను సువార్త 8:12 నన్ను వెంబడించువాడు జీవపు వెలుగు కలిగి ఉంటాడని చెప్పాడు. ఆయన ప్రకాశమునకు భూమి ప్రజ్వరిల్లెను అన్నాడు 2వ వచనంలో. ఆయన చీకటి అయి ఉన్న మనలను వెలుగుగా మార్చాడు. ప్రజ్వరిల్లింపజేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనములో, పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చారు అన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8, 9 వచనాలలో కూడా ఒక చక్కని మాట వ్రాయబడింది. ఏమని వ్రాయబడింది అనంటే, పూర్వమందు చీకటి అయ్యుంటిరి, ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. అర్థమైందండి? పూర్వమందు మనము చీకటి అయి ఉండగా ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నాము. మరి వెలుగు ఫలం అంటే ఏమిటి? సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యం అనే వాటిలో ఆ వెలుగు ఫలం అనేది కనబడుతుంది. కాబట్టి దైవలేఖనంలో వ్రాయబడిన వాస్తవికతను మనము తేటగా ఆలోచన చేసినప్పుడు, ఆయన వెలుగై ఉన్నాడు, మనలను వెలిగించాడు. మహాధికారము గల దూత పరలోకము నుండి దిగివచ్చి దిగివచ్చినట్లుగా చూస్తున్నాం. అతని మహిమ చేత భూమి ప్రకాశించి, 18వ అధ్యాయం 1వ వచనములో, ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనములో మనము చూస్తాం కదండి. 18:1 అటు తరువాత మహాధికారము గల వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని, అతని మహిమ చేత భూమి ప్రకాశించెను అన్నాడు. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. అలాగే మనము దేవుని సహవాసములో కాలము గడిపి దేవుని మహిమతో మనము పనిచేసినట్లయితే అనేక మంది వెలిగించబడి రక్షింపబడుటకు కారణమగుతుంది. అనేకులు వెలిగింపబడి రక్షింపబడుటకు కారణం. దేవుని సహవాసములో కాలము గడుపువారు దేవుని మహిమా ప్రభావము శక్తి కలిగియుందురు. దేవుని సహవాసములో కాలము గడుపువారు దేవుని మహిమా ప్రభావము శక్తి కలిగియుందురు. బహుజనులకు ప్రయోజనకరముగా పనిచేయుదురు. బహుజనులకు ప్రయోజనకరముగా పనిచేస్తారు. నిజమే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 33వ వచనములో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 33వ వచనంలో, ఈలాగున నేను కూడా స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షింపబడవలెనని వారి ప్రయోజనమును కోరుచు అన్ని విషయములలో అందరినీ సంతోషపెట్టుచున్నాను. స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షింపబడవలెనని వారి ప్రయోజనమును కోరుచు. అర్థమవుతుందండి?
అనేకులు రక్షించబడాలి. దేవుని వాక్యములో వ్రాయబడిన మాట. నాకు కనబడిన దర్శనము పట్టణం నాశనము చేయుటకు రాగా అన్నాడు. 3వ వచనం యెహెజ్కేలు గ్రంథం 3వ వచనములో. అలాగునని యెహెజ్కేలు గ్రంథములో ఆయనకొచ్చినటువంటి దర్శనమును గూర్చిన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ, కేబారు నది దగ్గర నాకు కనబడిన దర్శనం వలే ఉండెను అన్నాడు. కేబారు నది దగ్గర కలిగిన దర్శనము వలే ఉండెను అన్నాడు. మొదటి అధ్యాయం 3 నుండి 28 వచనాలలో ఆయనకు దర్శనము కలిగినట్లుగా మనము చూస్తున్నాం కదా. కెబారు నదీ ప్రదేశమున కలిగిన దర్శనం. అప్పుడు ఆయన ఏం చేశాడు? నేను సాగిలపడి తిని అన్నాడు. నిజమే, యెహెజ్కేలు అనేక పర్యాయములు సాగిలపడినట్లుగా మనము చూడగలం. ఆయన ఎక్కడెక్కడ సాగిలపడ్డాడు? మొదటి అధ్యాయం 28వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 1:28. వర్షకాలమున కనబడు ఇంద్రధనుసు యొక్క తేజస్సు వలె దాని చుట్టూన్న తేజస్సు కనబడిను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. నేను చూచి సాగిలపడగా నాతో మాటలాడు ఒకని స్వరము నాకు వినబడిను. నేను చూచి సాగిలపడగా అనే మాట చూస్తాం. అలాగే 3వ అధ్యాయం 24వ వచనం. 3వ అధ్యాయం 24వ వచనం. నేను నేలను సాగిలపడగా ఆత్మ నాలో ప్రవేశించి నన్ను చక్కగా నిలువబెట్టిన తరువాత అన్నాడు. నేను నేలను సాగిలపడగా ఆత్మ నాలో ప్రవేశించి నన్ను చక్కగా నిలువబెట్టగా అని చూస్తున్నా. అలాగుననే 11వ అధ్యాయం 13వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనం. నేను ఆ ప్రకారము ప్రవచించుచుండగా బెనాయా కుమారుడైన ఫెలట్యా చచ్చెను. గనుక నేను సాష్టాంగపడి ఎలుగెత్తి, అయ్యో ప్రభువా యెహోవా, ఇశ్రాయేలుల శేషమును నీవు నిర్మూలము చేయుదువా అని మొర్రపెట్టి తిని. నేను సాష్టాంగపడి అనన్నా సాగిలపడి అనన్నా ఒకే భావాన్ని మనము చూస్తాం. అలాగుననే యెహెజ్కేలు గ్రంథములో వ్రాయబడిన మాట 44వ అధ్యాయం 4వ వచనం. 44:4. అతడు ఉత్తరపు గుమ్మము మార్గముగా మందిరము ఎదుటికి నన్ను తోడుకొని వచ్చెను. అంతలో యెహోవా తేజో మహిమతో యెహోవా మందిరము నిండియుండుట చూచి నేను సాగిలపడగా అన్నాడు. 43వ అధ్యాయం 3వ వచనం చివరిలో ఏమన్నాడు? కెబారు నది దగ్గర నాకు కనబడిన దర్శనము వంటి దర్శనములు నాకు కనబడగా నేను సాగిలపడి తిని అనే మాటలు ఎన్నిసార్లున్నాయి? 5 పర్యాయాలు మనము చూచాము కదా. 5 సార్లు ఆయన సాగిలపడిన అనుభవం. ఈ సాగిలపడుట అనేది సంపూర్ణ దీనత్వమును, సమర్పణను చూపుచూ ఉన్నదన్నమాట. ఈ సాగిలపడుట అనేది సంపూర్ణ దీనత్వమును, సమర్పణను చూపిస్తా ఉంది, లేక సూచిస్తా ఉంది.
అలాంటి దీనత్వము సమర్పణ గలవాడు గనుకని దేవుడు అనేకమైన మర్మములను తెలియజేశాడు. ఎవరికి? యెహెజ్కేలునకు. మంచి సాక్షిగా వాడుకున్నాడు. నిజమే, దీనుల యొద్ద ఆయన నివాసము చేయును, వానిని ఉజ్జీవింపచేసి ఆశీర్వాదకరముగా వాడుకొనును అన్నాడు. ఉజ్జీవింపచేసేవాడు ఆయనే, ఆయన కొరకు ఉపయోగించుకునేవాడు కూడా ఆయనే అనే మాట మనము చూస్తున్నాం ప్రియులారా. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథం 57:15. మహాగణుడు, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారిని ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను అన్నాడు. ఉజ్జీవింపజేస్తాడు, వినయము గల వారి యొద్ద దీన మనసు గల వారి యొద్ద నివసించుచూ ఉన్నాను అన్నాడు. కనుక ప్రభునందు ప్రియులారా, దైవ లేఖనములో వ్రాయబడిన వాస్తవికతను మీరు తేటగా గమనించండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎంత సత్యము వ్రాయబడి ఉన్నదో మీరు ఆలోచన చేయండి, వివేచన చేయండి. ప్రభువుకు అనుకూలమైన జీవితాన్ని జీవించడానికి మీరు సిద్ధపడండి. లేఖనాల వెలుగులో మనము జీవించవలసిన వారమై ఉన్నాం. ఆయన వాక్యము ద్వారా మనం ఎంతో గొప్ప మేలు పొందేవారముగా ఉన్నామనే విషయాన్ని మర్చిపోకండి. దీనుల యొద్ద ఆయన నివాసం చేస్తాడు, వారిని ఉజ్జీవింపజేస్తాడు, వారిని ఆశీర్వాదకరంగా వాడుకుంటాడు అని మనం చూస్తున్నాం. రండి, ఇప్పుడు 4వ వచనంలో ఏమనుంది? యెహెజ్కేలు గ్రంథం 4వ వచనం. తూర్పు తట్టు చూచు గుమ్మపు మార్గమున యెహోవా తేజో మహిమ మందిరములోనికి ప్రవేశించెను అని వ్రాయబడింది కదా. మందిరములోనికి తేజో మహిమ ప్రవేశించెను, మహిమ ప్రవేశించినట్లుగా చూస్తున్నాం. తేజో మహిమ, యెహోవా తేజో మహిమతో మందిరము నిండియుండెను అన్నాడు 5వ వచనంలో. ఆత్మన నెత్తి లోపటి ఆవరణములోనికి తీసుకుని రాగా యెహోవా తేజో మహిమతో మందిరము నిండియుండెను. నిజమే ప్రియులారా, మందిరము తేజో మహిమతో నిండియుండినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. 44వ అధ్యాయం 4వ వచనం కూడా చూడండి. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 4వ వచనం. అతడు ఉత్తరపు గుమ్మము మార్గముగా మందిరము ఎదుటికి నన్ను తోడుకొని వచ్చెను. అంతలో యెహోవా తేజో మహిమతో యెహోవా మందిరము నిండియుండుట చూచి నేను సాగిలపడగన్నాడు. యెహోవా తేజో మహిమతో యెహోవా మందిరము నిండియుండుట చూచి అన్నాడు. నిజమే, మోషే గుడారము నిలిపిన దినమున యెహోవా తేజస్సు మందిరమును నింపినట్లుగా మనము చూడగలం కదా. మోషే గుడారమును నింపినప్పుడు ఏం జరిగిందండి? ఆ గుడారములో యెహోవా మహిమ నిండినట్లుగా చూస్తాం. నిర్గమాకాండం 40వ అధ్యాయం. నిర్గమాకాండం 40వ అధ్యాయం
34వ వచనం చదువుకుందాం. 40, 34. అప్పుడు మేఘం ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను అన్నాడు. ఎప్పుడైతే దేవునికి ఇష్టమైన కార్యం మందిరములో జరుగుద్దో, మందిరమునకు వచ్చే ప్రజలందరూ దేవుని వాక్యానికి క్రమానికి లోబడతారో అప్పుడు యెహోవా మహిమ తేజస్సు మందిరమును నింపెను అని మనము చూస్తున్నాం. అలాగునని ఇంకొకసారి సొలొమోను మందిరము ప్రతిష్ఠించిన దినము కూడా యెహోవా తేజో మహిమ మందిరమును నిండెను అన్నాడు. యెహోవా తేజో మహిమ మందిరమును నిండినట్లుగా చూస్తాం. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 10, 11 వచనాలు. 10, 11 వచనాలు. యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటికి వచ్చినప్పుడు మేఘం యెహోవా మందిరమును నింపెను. కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరములో నిండుకొనగా అన్నాడు. ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలువలేకపోయిరి. యెహోవా తేజో మహిమ యెహోవా మందిరమును నిండుకొనగా. చూచారా? మరి వారు ఇక్కడున్న మాట సేవ చేయుటకు నిలువలేకపోయిరి అన్నాడు కదా. సేవ చేయుటకు నిలువలేకపోయిరి అంటే దాని అర్థం వారి పాపమును బట్టి వారేమయ్యారు? చెదిరిపోయారనుకోవాల. దేవుని మహిమను వారు కోల్పోయారు అనుకోవాల. యెహెజ్కేలు గ్రంథములో ఒక మాట ఉన్నది. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకుందాం. తరువాత ఆత్మ నన్ను ఎత్తి నేను దైవాత్మ వశుడను కాగా దర్శనములోనైనట్టు కల్దీల దేశమందు చెరలో ఉన్న వారి యొద్దకు నన్ను దింపెను. అంతలో నాకు కనబడిన దర్శనము కనబడకుండా పైకెక్కెను అన్నాడు కదా. ఆలోచన చేస్తే పాపమును బట్టి వారు దేవుని మహిమను కోల్పోయారు. ఇశ్రాయేలీలు ప్రపంచ దేశాలలో చెల్లాచెదురైపోయారు. దేన్ని బట్టి? పాపమును బట్టి. ఇప్పుడు వారు ప్రవచనాల ప్రకారంగా సమకూర్చబడుచూ ఉన్నారు. అర్థమవుతుందండి? ప్రవచనాల ప్రకారం సమకూర్చబడుతూ ఉన్నారు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనంలో వ్రాయబడిన మాట. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనం. జనములను పిలుచుటకు ఆయన యొక్క ధ్వజము నిలువబెట్టును. భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీలను పోగు చేయును. భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీలను పోగు చేయును. భూమి యొక్క 4 దిగంతముల నుండి చెదరిపోయిన యూదా వారిని సమకూర్చును అన్నాడు. ఎందుకు చెదరిపోయారో అర్థమైంది. ఇప్పుడు దేవుడు వారికి ఒక అవకాశం ఇస్తున్నాడు కదా. తేజో మహిమ మందిరములో ప్రవేశించగా వారి పాపమును బట్టి దేవుని మహిమను కోల్పోగా వారు చెదరిపోయిరి, చెల్లాచెదురయ్యారు ప్రపంచ దేశాలకు. ఇప్పుడు మరలా
దేవుడు వారికి అవకాశం ఇచ్చి ప్రవచనాల ప్రకారంగా వారు సమకూర్చబడుచు ఉన్నారు. ప్రభువు దిగి వచ్చినప్పుడు వారిని రక్షిస్తాడు. ఎప్పుడండి? ఇప్పటికీ కొంతమంది తెలుసుకున్న వారు విశ్వసించి రక్షించబడుతున్నారు, యూదులు. అయితే యేసు ప్రభు వచ్చాడు అనే విషయం కొందరు నమ్మడం లేదు. మెస్సయా వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నారు గనుక వారికి మరొక అవకాశం ఇచ్చాడు. ఆ మాటే రోమాపత్రిక 11వ అధ్యాయం 25 నుండి 27 వచనాలలో వ్రాయబడి ఉంది. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25 నుండి 27 వచనాలలో మన ప్రభువు వస్తాడు, వచ్చిన తర్వాత ఆయన వారిని రక్షిస్తాడు అని వ్రాయబడింది. అంటే రెండవ రాకడలో వారికి ఒక అవకాశాన్ని దేవుడు ఇస్తాడు అని మనకు అర్థమవుతుంది. యూదులు దేవాలయమును కట్టుట, మహిమతో నింపబడుట ఇంతవరకు జరగలేదు. ఇప్పుడు అందుకే యెరూషలేములో మందిరము కట్టబడాలి, దేవుని మహిమ మందిరములో కనబడాలి. ఇప్పుడు 3వ మందిరం యెరూషలేములో కట్టడానికి సిద్ధపడుతున్న కారణం అదే. అర్థమైందండి? పాఠం అర్థమైందా? ఇంకేమైనా అర్థం కాలేదా? ఇప్పుడు అందుకే మందిరానికి కావలసినటువంటి సమస్త సామాగ్రి సమకూర్చుచూ ఉన్నారు. ఎక్కడికక్కడే పార్ట్స్ అన్నీ కూడా ఒక సంస్థ ఏదో పూనుకుంది. ఆ పార్ట్స్ అన్నీ కూడా తయారు చేసి రెడీగా పెట్టింది. అందుకే ఇశ్రాయేలీయులందరూ సమకూర్చబడుతున్నారు వాగ్దాన భూమికి. వారు రాగానే మందిరము కట్టబడుద్ది, దేవుని మహిమ నింపబడుద్ది. దాని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. సరేలేండి ప్రియులారా, విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. యూదులు దేవాలయమును కట్టుట, మహిమతో నింపబడుట ఇంతవరకు జరగలేదు. ఇది భవిష్యత్తులో జరగనయున్న కార్యం. అయితే ఇక్కడ ఒక మాట చెప్పాలి. మనుషులు పాపమును బట్టి దేవుని మహిమను పొందలేకపోయారు అని ఉంది కదా. మన విషయానికి వస్తే రోమాపత్రిక 3:23లో ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారు. నిజమే కదా. అట్టి పాపము పరిహరించి మహిమనిచ్చుటకే క్రీస్తు మానవుడుగా అవతరించి మరణించి తిరిగి లేచాడు. ఎవరైతే సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచిన యెడల ఆయన రక్షించి తన మహిమను ఇచ్చును. ఆయన రక్షించి తన మహిమను ఇస్తాడు. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13, 14 వచనాలు మనము చదివితే అక్కడేమనుంది? ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను సత్యము మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాము. 14వ వచనం తేటగా చూడండి. మీరేలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. రక్షింపబడి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందాలి. మానవుడు ఏం చేశాడు? మహిమను పోగొట్టుకున్నాడు. దేవుడు మానవుని ఎలా సృజించాడు? యథార్థవంతునిగా నిర్మించెను గాని వివిధ తంత్రములు కల్పించుకొని తంత్రగొట్టయిపోయాడని ప్రసంగి గ్రంథంలో వ్రాయబడింది. దేవుడు మానవునికి మహిమనిచ్చాడు, దేవుని స్వరూపమునిచ్చాడు, దేవుని పోలికనిచ్చాడు. కానీ పాపము చేయడం మూలాన ఏం పోగొట్టుకున్నాడు? దేవుని మహిమను పోగొట్టుకున్నాడు. తిరిగి ఆ మహిమనివ్వటానికి ఆయన పరలోకమును మహామహిమను విడిచి భూలోకానికి దీనుడుగా దిగివచ్చి
మనందరి పాప ప్రాయశ్చిత్తార్థమై తన విలువైన ప్రాణాన్ని పణంగా పెట్టి ఆయన మరణించి తిరిగి లేచాడు. ఆ సంగతి ఎరిగి విశ్వాసం ఉంచిన వారు మహిమను పొందడానికి అవకాశం ఇచ్చాడు. అదే మీరిలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందాలి అని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను అన్నాడు. పిలిచెను. ప్రియులారా, పిలిచిన ప్రభువు సంఘము విషయములో ప్రభు యొక్క ఉద్దేశం కూడా ఏంటి? పిలిచాడు, మహిమనివ్వటానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు సంఘములో చేర్చాడు. ఇప్పుడు ఆ సంఘం కూడా ఎలా ఉండాలి? అది పరిశుద్ధమైనదిగాను, నిర్దోషమైనదిగాను, మహిమగల సంఘముగా. సంఘం ఎలా ఉండాలి? ఏ మానవుడైతే పాపం చేసి మహిమను పోగొట్టుకున్నాడో, ఆనాడు ఆదాము పాపం చేసి దేవుని సహవాసం పోగొట్టుకున్నాడు, దేవుని మహిమను పోగొట్టుకున్నాడు. ఇలాగున మానవుడు మహిమను పోగొట్టుకున్నాడు. తిరిగి కుమారుడైన క్రీస్తునందు విశ్వాసం ఉంచుట వలన దేవుడు మనకేమి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు? తిరిగి మహిమను ఇవ్వటానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆయన రక్షించి తన మహిమను మనకిచ్చాడు. సంఘములో చేర్చబడ్డాం. ఇప్పుడు సంఘం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమగల సంఘముగా ఆయన దానిని తన ఎదుట నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పరిశుద్ధపరచుచూ ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 5:27 కదా, అక్కడ వ్రాయబడిన మాట అదే. పరిశుద్ధత, నిర్దోషత్వము ఉన్నప్పుడే మహిమ ఉండును. ఎక్కడైతే పరిశుద్ధత ఉంటుందో, నిర్దోషత్వము ఉంటుందో, అపరాధము లేకుండా ఉంటుందో అక్కడ ఏముంటుంది? మహిమ ఉండును. కనుక సంఘము ప్రభువును పోలి పరిశుద్ధముగా జీవించవలయును. దేవుని మహిమను కలిగి ఉండాలి అనంటే ఇలాంటి పరిశుద్ధత కలిగిన వారముగా మనము ఉండాలి. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 14 నుండి 16 వచనాలలో సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అన్నాడు. ఎలాగండి? సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. సమస్త ప్రవర్తనలో పరిశుద్ధత అనేది ఉండాలి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23-24 వచనాలలో 23-24 వచనాలు. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మిమ్మును విడుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగును చేయును అన్నాడు. కాబట్టి ప్రభువును పోలి పరిశుద్ధముగా మనము ఉండాలి. ఎప్పుడైతే ఇలాంటి అనుభవము కలిగి ఉంటామో రోమా పత్రికలో ఒక మాట చెప్పాడు. 8వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29-30 వచనాలు. రోమా పత్రిక 8వ అధ్యాయం 29-30 వచనాలు. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను అన్నాడు. 30వ వచనం. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. మహిమ రాజ్యమునిస్తాడు, ఆయన మహిమ పరుస్తాడు, తన మహిమను ఆయన మనకిస్తాడు.
కనుకనే పాపము లేని జీవితం, పాపులతో సహవాసము లేని జీవితం, పరిశుద్ధమైన జీవితం మన బ్రతుకులో మనము కలిగి ఉండాలి అనే సత్యాన్ని దేవుని వాక్యములో చాలా స్పష్టంగా చూస్తున్నాం. అర్థమైందండి? మరి మనం ఎలాగున్నాం? మహిమను పొందే వారంగా ఉన్నామా? లేక మరణించే వారముగా ఉన్నామా? మరణించే వారముగా ఉన్నామా? మహిమను పొందే వారముగా ఉన్నామా? ఆలోచన చేసి ప్రభువుకు మహిమకరంగా జీవించవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, ఆలోచన చేయండి. దేవునికి మహిమకరంగా జీవిద్దాం. దేవుడిచ్చే మహిమను పొందుదాం. అర్థమైందా? రేపు ఆ మహిమ మనము పొందాలి అనంటే మనలో పరిశుద్ధత ఉండాలి, నిర్దోషత్వము ఉండాలి, లోపమనేది మనలో ఉండకూడదు. ఒకనాడు వారు చెదిరిపోయారంటే మందిరములో ఉన్నవారు వారి పాపమును బట్టి చెదిరిపోయారు. మళ్ళా దేవుడు క్షమాభిక్ష పెట్టుట వలన వారు తిరిగి రావటానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. వారు ఆ మహిమను పొందాలని ఇప్పుడు మందిరాన్ని కడుతున్నారు. అయితే మనము అక్షరార్థమైన మందిరము కాదు, ఆత్మీయమైన మందిరముగా మనమే మలచబడి మన లోపల లోపం, పాపం, దోషం లేకుండా ప్రభువుకు మహిమకరంగా జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, యేస్కేలు గ్రంథములో వచనం వెంబడి వచన ధ్యానాలలో ఎన్నో అమూల్యమైన సంగతులు మా గమనానికి తెచ్చి మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి ఉపకార మహోపకారములన్నింటిని బట్టి మీకు స్తోత్రములు. ఏ యోగ్యత మాలో లేకపోయినా మమ్మును మీరెంతో ఎక్కువగా ప్రేమించి మీ వాక్యము ద్వారా మా బ్రతుకులు ఆశీర్వాదకరంగా మార్చడానికి మీరిష్టపడి చేసిన ఉపకారములనన్నింటిని బట్టి మీకు స్తోత్రములు. ప్రభువా, విన్నవారందరూ పాపం వలన వచ్చు జీతం మరణం గనుక ఆ మరణమును తప్పించుకొని పాపాన్ని విడిచిపెట్టి ఏ పాపమైతే మహిమను పోగొట్టిందో ఆ పాపాన్ని విడిచిపెట్టి తిరిగి మహిమను పొందగలుగునట్లు ప్రతి వారిని సిద్ధపరచమని కోరుచు, మీ మహిమ రాజ్యములో మహిమ దేహములతో మహిమపరచడానికి ప్రతి వారిని సిద్ధపరచమని కోరుచు, మా ప్రభువైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతికిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుడిచ్చే మహిమను సంపూర్ణంగా పొందుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను.